ఇక్కడ మీరు చూడొచ్చు సర్క్యులేషన్. ఓకే, ఎయిర్ ఉపరితల ఆవర్తనం అంటూ కదా సర్క్యులేషన్కి సంబంధించి. దాంతోపాటు అరేబియా సముద్రంలో లో ప్రెషర్ ఏరియా, ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడిన సందర్భం. సో మీరు చూస్తే ఏదో ఒక రెండు కళ్ళలా కనిపిస్తున్నాయి, ఇదొక కన్నులాగా అదొక కన్నులాగా, మధ్యలో ఈ ఆవర్తనాలు కావచ్చు ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారియోలో భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలు ఉన్నాయి, అసలు ఎటువైపు వెళ్ళబోతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రిపోర్ట్తో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకే, ఇక్కడ నుంచి నేరుగా మనం ఇదికోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ adjoining Myanmar coast. Under its influence, heavy rainfall at isolated places likely over Andaman and Nicobar Islands today, the 2nd November 2025. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. అండమాన్ నికోబార్ దీవులు అంటే బంగాళాఖాతంలో అక్కడ ఉన్న సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఓకే, ఇదిగోండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఇదిగోండి, అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, అలాగే మియాన్మార్కి సంబంధించి ఒకసారి పాయింట్ చూడండి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఓవర్ సౌత్ మియాన్మార్ కోస్ట్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ అండమాన్ సీ, ఏ లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ మియాన్మార్ కోస్ట్ 5:30 hours IST ఈరోజు ఉదయం 5:30 ఉదయం 5:30 అంటే 5:30 గంటలకు ఇది అల్పపీడనంగా ఏర్పడింది. మీరు చూడొచ్చు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అలాగే దాని ఆనుకుని ఉన్న మియాన్మార్ తీరంలో ఉదయం 5:30 ప్రాంతంలో ఇది ఫామ్ అయింది. ఏమని? ఏ లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్, అంటే ఒక అల్పపీడనం ఏర్పడింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో, అలాగే దానికి ఆనుకుని ఉన్న మియాన్మార్ తీర ప్రాంతంలో ఉదయం 5:30 ఇది అల్పపీడనంగా ఏర్పడింది. అండ్ పర్సిస్టెడ్ ఓవర్ ద సేమ్ రీజన్ 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ టుడే, the 2nd November 2025. It is likely to move northwestwards. ఇదిగోండి, ఉత్తర వాయువ్య దిశగా. నేను ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం మ్యాప్కి వెళ్ళిపోదాం, అక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర వాయువ్య దిశగా, అంతే కదా, ఉత్తర వాయు దిశగా. రిమెంబర్, ఉత్తర దిశగా కాదు, అలా అని చెప్పి వాయువ్య దిశగా కాదు, ఉత్తర వాయువ్య దిశగా ఇది వెళ్ళే అవకాశం ఉంది. మియాన్మార్ బంగ్లాదేశ్ కోస్ట్ డ్యూరింగ్ నెక్స్ట్ 48 hours అంటూ కూడా. సో ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిమెంబర్, ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ద అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఓవర్ నార్త్ బంగ్లాదేశ్ అండ్ నైబర్హుడ్ లే ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ నైబర్హుడ్ ఇన్ లో అట్మాస్ఫిరిక్ లెవెల్ విత్ ఎ ట్రాఫ్. బహుశా ఈ పదం నాకు అర్థం కాలేదు, ఇది నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అవచ్చు, అందుకే అలా వదిలేస్తున్నాను దాన్ని రఫ్ అంటూ చెప్తున్న సందర్భం. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక లో ప్రెషర్ ఏరియా అయితే మాత్రం ఏర్పడింది. ఓకే, అరే ఓకే. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అలా కిందకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ పెనిన్సులర్ ఏరియా అంటూ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన సందర్భం ఏమని, లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. తమిళనాడు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా. మీకు గుర్తుంటే కనుక 4వ తారీఖు నుంచి 6వ తారీఖు నిన్న మనం చూసాం, 3వ తారీఖు నుంచి మనకి అలర్ట్ ఇచ్చిన సందర్భం. అంటే కాస్త కొద్దిగా ఒక రోజు పెరుగుతుంది, అంటే దానికి రావడం లేట్ అవ్వడమో లేకపోతే దాని డైరెక్షన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అది కాస్త దిశ మార్చుకుంటుందో, అంటే దిశ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం, దాని డైరెక్షన్కి సంబంధించి ఈరోజు మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కానీ రేపు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకున్నాం అది ఎటువైపు వెళ్తుందో మనకి అర్థం కాదు అని చెప్పి, బట్ అటువంటి క్రమంలో ఈరోజు మనకి క్లారిటీ వచ్చింది. నార్త్ వర్డ్స్ అంతే కదా, నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఉత్తర వాయు దిశగా వెళ్ళబోతుందని చెప్పి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 4వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కోస్టల్ కర్ణాటకకు సంబంధించి, అలాగే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, వీటికి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఫిషర్మెన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు గమనిస్తే కనుక ఏముంటుంది, అరేబియా సముద్రానికి సంబంధించి ఫిషర్మెన్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వెంచర్ ఇన్ టు ద ఫాలోయింగ్ ఏరియా డ్యూరింగ్ 2nd November to 7th November along and off Gujarat coast and adjoining areas on November 2nd. అలాగే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి అండమాన్ సీ adjoining some parts of east central Bay of Bengal on 2nd to 6th November.
నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ 3rd to 6th నవంబర్ అంటూ చెప్తున్న సందర్భం. కొన్ని ప్రాంతాలకు సంబంధించి మీరు చూడొచ్చు తూర్పు మధ్య బంగాళాఖాతంలో సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 6వ తారీఖు వరకు, అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్య బంగాళాఖాతానికి సంబంధించి 3 నుంచి 6వ తారీఖుకి సంబంధించి వాటి మధ్య సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తున్న సందర్భం మత్స్యకారులకు సంబంధించి భారత వాతావరణ శాఖ. సో చూసేద్దాం, ఇప్పుడు రిపోర్ట్ నేరుగా చూసేద్దాం. ఇదిగోండి, మీరు గమనిస్తే ఈరోజు నార్మల్గా ఉంటే వాతావరణం ఇటు తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాధారణంగా ఉంటుంది వాతావరణం. రేపు కూడా సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. బట్ 4వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. కేవలం ఆంధ్రప్రదేశ్కి కాదు, తమిళనాడుకి సంబంధించి కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత 5వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. మనతో పాటు బహుశా కర్ణాటకకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పైన కొన్ని ప్రాంతాలు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్కి 6వ తారీఖు వరకు, 4 నుంచి 6వ తారీఖు వరకు, యాజ్ మెన్షన్ బిఫోర్ కొద్దిసేపు కింద వాళ్ళు చెప్పినట్టుగా 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలకు సంబంధించి, అంటే ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, భారీ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ సంసిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ చెప్తోంది. అంటే దాదాపుగా మనకి 8వ తారీఖు వరకు అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మాత్రం 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ వైజ్ చూసేద్దాం. ఇదిగోండి, ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చేస్తుంది. మీరు గమనిస్తే కనుక విశాఖపట్నానికి ఇంట్రెస్టింగ్గా, విశాఖపట్నానికి 6వ తారీఖున అలర్ట్ ఇచ్చింది. ఇటు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, వీటికి మాత్రం రేపు లేదు, ఎల్లుండి నుంచి, అంటే 4వ తారీఖు నుంచి 6వ తారీఖు అంటే 7వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా, ఇదిగోండి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇటు అలర్ట్నిచ్చిన సందర్భం. 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఇటు భారీ వర్ష సూచనకు సంబంధించిన అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే సంసిద్ధంగా ఉండాలి. భారీ వర్షాలు పడచ్చు, పడకపోవచ్చు. ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, నేను మనం భయపడడానికి కాదు, ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి, వర్షం పడకపోతే జరిగే నష్టం ఏం లేదు, అంతే కదా. ఒకవేళ నా మాటలు ఏమి తప్పుంటే కనుక జస్ట్ టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే భారీ వర్షం పడకపోతే కనుక నో ఇష్యూస్, ఎందుకంటే సంసిద్ధంగా ఉన్నావు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు. ఒకవేళ పడుతుందని చెప్పి ఎక్కడో సమాచారం వచ్చిన తర్వాత కూడా మనం సంసిద్ధంగా ఉండపోయాం అనుకోండి, అప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కాస్త రెడీగా ఉందాం, బీ ప్రిపేర్డ్ అని చెప్పి. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏముంటుంది, థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే ఉరుముల మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంటోంది. ఎక్కడెక్కడ ఇటు వెస్ట్ గోదావరి వరకు మనం చూసాం. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే కృష్ణాకు సంబంధించి 6 నుంచి 7వ తారీఖు ఉదయం 8:30 వరకు అలర్ట్ ఇస్తే కనుక పల్నాడు గుంటూరుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా, బాపట్లకు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, బాపట్ల ప్రకాశానికి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఈ ప్రాంతాలకు మనకి 5వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి అనుకోవచ్చు, 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా దాదాపుగా 3 రోజుల పాటు మనకి ఇటు అలర్ట్ ఉన్న సందర్భం, ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగొండపాలెంలో ఏకంగా 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి పెద్దగా భయపడవలసిన వార్త ఏం కాదు, ఎందుకంటే అది సాధారణంగా మనకి కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి 14 మిల్లీమీటర్ల వర్షపాతం ప్రకాశం